విశ్వశక్తి సహాయంతో డబ్బు, ఐశ్వర్యం మీ సొంతం చేసుకోండి. కేవలం 999 రూపాయలకి లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్షాప్. తేదీ అక్టోబర్ 25. నమస్తే, నేను మీ మాధురి. మీ మేనిఫెస్టేషన్కి వచ్చేసరికి మనకి చాలా నెంబర్స్ ఉంటాయి. అందులో మనకి ఎక్కువగా 8 నెంబర్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అది కూడా 8888 888. ఈ 8కి ఉన్న మేనిఫెస్టేషన్కి ఈ 8 నెంబర్కి ఉన్న సంబంధం ఏంటి? అసలు 8 నెంబర్ని ఎలా యూజ్ చేయొచ్చు అంటారు? ఈ 8 నెంబర్ కంటే ముందు ఫస్ట్ నెంబర్ గురించి మామూలుగా చెప్తాను. మనకు నవగ్రహాలు అని చెప్పేసి 9 గ్రహాల పేర్లు చెప్పారు. 0 ఆల్సో ఏ నెంబర్. అవునండి. అయితే మనకేంటంటే ఈ బిలీఫ్ ప్రకారంగా ఏంటంటే నవగ్రహాలు అని చెప్పినప్పుడు ఏం చేస్తారంటే రవిచంద్ర, రవి అంటే సూర్యుడి దగ్గర తీసుకొని రవికి ఒకరి, చంద్రుడికి ఒకరి, బుధుడికి ఒకరి, గురువు ఒకరి, ఇట్లా గ్రహాలు మొత్తం అంతా చెప్పుకుంటూ వచ్చారు. రాహుకేతులు షాడోస్ ఏదైతే ఉంటాయో రాహుకేతులు కూడా ఛాయాగ్రహాలు అంటాం కదా, వాటికి కూడా నెంబర్స్ చేసేసారు. న్యూమరాలజీకి వెళ్తారు చాలామంది. న్యూమరాలజీ అంటే 1 to 9కి నెంబర్స్ ఉంటాయి. 1 అంటే రవి అని, 2 అంటే చంద్రుడు అని చెప్పేసి, 3 అంటే బృహస్పతి అని చెప్పేసి అలా తీసుకుంటారు. 4 రాహుగా, అక్కడ 5 ఇట్లా బుధుడు, ఇలా తీసుకుంటూ వస్తామంట. 6 వచ్చేసి మనకు రాక్షసుల గురువు వస్తారనమాట. ఇలాగ ఒక నెంబర్ తీసుకుంటారు. 7 కేతు వస్తుంది. 8 వచ్చేసరికి అంటే శనేశ్చర వస్తాడు. శనేశ్చర, చాలామంది శనేశ్వరుడు అంటారు, తప్పు. శనేశ్చర, ఆయన శనేశ్వరుడు కాదు, ఈశ్వరుడు కాదు. ఆయనకు ఈశ్వరుడు కాదు, ఆయన శనేశ్చర, చరుడు తిరుగుతూ ఉంటాడు అనమాట. అది 8 నెంబర్ ఉన్నటువంటి దానికి మామూలుగా న్యూమరాలజీ ప్రకారం తీసుకుంటే. అయితే 9 అనేటువంటిది ఏంటంటే 9ని మనకు చాలామంది మొబైల్లకు లేని కనుక వెహికల్స్కి ఎక్కువ పెట్టుకుంటారు. దానికి ఏముంటుందంటే అండి పోరాటతత్వం ఉంటుందంట. తర్వాత ఏంటంటే దేనైనా ఫేస్ చేసేటువంటి శక్తి ఉంటుందంట. మరీ ముఖ్యంగా యుద్ధ విద్యలు లాంటివి వాటికి ఏదైతే ఉంటాయో వాటిలో ఆరితేరినటువంటి ఇది ఉంటుందంట. అందుకనే వాళ్ళకి ఏం నమ్మకం ఉంటుంది అంటే వెహికల్ వెళ్తున్నప్పుడు, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అది కూడా ఒక యుద్ధం లాంటిదే. మనకు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాయి కాబట్టి ఆ నెంబర్ పెట్టుకుంటే ఏమవుతుందంటే దానికి పోరాట శక్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని యుద్ధంలో దానికి ఇది అవుతుంది అనేసి అది కొంచెము సేఫ్గా వస్తుందని నమ్మకంతో తీసుకుంటారు కొంతమంది. వాళ్ళకి సైన్స్ తెలుసు. కొంతమందికి సైన్స్ తెలియకపోయినా ఏంటంటే మీలాంటిలో నాలాంటిలో ఎవరు చెప్పారు కదా అని చెప్పేసి పెద్దవాళ్ళు చెప్పారు లేదు నమ్మి తీసుకుంటారు వాళ్ళు, అంతే. 9 నెంబర్కి ఉన్నటువంటిది అలా ప్రతి నెంబర్కి ఒక విశిష్టత ఉంటుంది. అయితే మనం మేనిఫెస్టేషన్ దగ్గరికి వచ్చినప్పుడు, మనం టెక్నిక్స్ చెప్తున్నప్పుడు, ఒక నెంబర్ చెప్పినప్పుడు ఏం జరుగుతుందంటే అండి ఈ శనేశ్వరుడిని చాలామంది తిడతారు, చాలామంది అసహించుకుంటారు, చాలామంది దూరం పెట్టేస్తారు. ఏమంటారు తెలుసా, శనేశ్వరుడి దగ్గరికి పోదురా, శనేశ్వరుడిని తలుచుకోదురా అని అంటారు. శనేశ్వరుడు ఎంత తలుచుకుంటే అంత నెగిటివ్ వస్తుంది అనుకుంటారు. తప్పు. మహానుభావుడు శనేశ్వరుడు ఏంటి తెలుసా అంటే సమత్వం ఇస్తాడు. మీకు మీ జీవితంలో ఏముందో అదే ఇస్తాడు. మీరు ఏం చేస్తుంది, మీ కర్మ చేస్తే కర్మని ఇస్తుంది, మంచి చేస్తే మంచి వచ్చేటువంటి మహానుభావులలో గొప్పవాడేవారు అంటే కనుక ఒకరు శనేశ్వరుడు, 2 యమధర్మరాజు అంటారు. వారిద్దరు కూడా అన్నదమ్ములు అంటారు. ఓకేనండి. వాళ్ళకి ధర్మ సమవర్ధి అనే పైన ఆయనకి యమధర్మరాజు సమవర్ధి అది అంటారు. అంటే సమానంగా ఇస్తారు. అంటే వాళ్ళకి బయాస్ ఉండదు, మీకు ఎక్కువ నాకు ఎక్కువ అలా ఇవ్వరు. శనేశ్వరుడికి ఏంటంటే మాధురి గారు ఎక్కువ, మల్లేశ్వరుడి గారు తక్కువ, అట్లా ఉండదు. వాళ్ళకి ఉండదు అలాగా. వాళ్ళు ఎంత న్యాచురల్గా వాళ్ళకి ఏముందో మీకు ఏం రావాలో మీకు అవుట్పుట్ ఇస్తారు. అయితే ఆ 8 నెంబర్స్ ఏంటంటే శనేశ్వరుడు కాబట్టి న్యూమరాలజీ ప్రకారంగా చేసుకుంటే ఏం చేస్తారంటే శనేశ్వరుడు దానికి మాత్రమే కాదు, దేనికి ఓన్లీ మన జీవితంలో జరిగేటువంటి కర్మకు కాకుండా ఏంటంటే మీరు ఏదైనా సాధించాలనుకున్నా కూడా డివోషనల్గా కొంత పనిచేస్తుంది. డివోషనల్గా చాలా పనిచేస్తుంది. ఓకేనా. మహానుభావులు సైతం కూడా ఆ శనేశ్వరుడు యొక్క దాటికి తట్టుకోలేక బాధపడ్డ వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఏంటంటే ఆయన ఏంటంటే అయ్యా మమ్మల్ని ఇబ్బంది పెట్టకయ్యా అని కొంచెం చేసుకునేలాగా ఆయన తలుచుకునేలాగా చేస్తారు. ఓకే. ఆ 8 నెంబర్లో ఏమంటామంటే ఈ టెక్నిక్స్ ఏమైతే ఉన్నాయో, మనం చెప్పినట్టు మేనిఫెస్టేషన్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క దానికి ఏంటంటే అండి ఒక క్రమం అలవాటు అవ్వాలి మనిషికి. ఓకే. ఇప్పుడు భోజనం ఉందనుకోండి, ఓకేనా. భోజనం తింటున్నప్పుడు నా తల్లిదండ్రులు నాకు నేర్పించారంటే ఇలా కలుపుకొని ఇలా తినాలి, ఇది ఇక్కడ మనకు తాకద్దు, అలా రకరకాల కొంచెం చెప్పారనమాట. ఇలా చప్పరించకూడదు, ఇలా దాన్ని ఏమంటారు ఇలా పెట్టుకుంటారు, అలా చేయకూడదు, రకరకాల కొంత చెప్పారనమాట. ఒక క్రమం అలవాటు చేశారు. ఎందుకంటే చూస్తున్నప్పుడు బాగుంటుంది, తినడానికి బాగుంటుంది, అన్నీ బాగుంటాయని చెప్పి ఇలా తీసుకొని ఇలా తినాలని చెప్పారు, ఈ చేతి తినకూడదని చెప్పారు, ఇలా రకరకాల చెప్పారు నాకు. ఓకే. మనిషికి ఏంటంటే అండి ఒక డిసిప్లైన్ చేసేటువంటి ఒక పరిణామ దశలో ఏం జరుగుతుందంటే ఒక మాల వేసారనుకోండి, ఒక దేవుడు మాల ఏదైనా వేసారనుకోండి, ఒక అయ్యప్ప స్వామి మాల, ఏ దేవత మాల, దేవుడు మాల వేసారనుకోండి, ఏమంటారంటే ఇన్ని రోజుల పాటు ఉండాలి. ఓకేనా. అది దీక్షలాగా తీసుకోవాలి. అలా చెప్పలేదనుకోండి, ఇన్ని రోజులు అని చెప్పలేదనుకోండి, ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు వేసుకుంటారు, వెళ్ళిపోతారు. 1 రోజు 2 రోజులు వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళ క్రమం మనం అలవాటు చేయాలి. ఈ అలవాటు చేసే దిశలోనే మనకు ఈ నెంబర్స్ అన్నీ వచ్చాయి.
అంటే ఒక 108 సార్లు కానీ 108 రోజులు కానీ 21 రోజు కానీ సైన్స్ ఏమిటంటే 21 రోజు మనం ఒక పని చేస్తే కనుక కంటిన్యూగా ఒకటి రెండు చేస్తే కనుక 22 ఆటోమేటిక్ చేసేస్తుందంట అది 22nd డే ఆటోమేటిక్ అలవాటు అయిపోతుందంట అది సైన్స్ ప్రూవెన్ సైన్స్ అది ఓకేనా అందుకని మన వాళ్ళు ఏం చేస్తారంటే మీరు అన్నట్టుగా ఒక స్వామి మాల వేస్తే కనుక 40 రోజుల పైన 45 రోజులు 8 రోజులు మనం చేస్తే కనుక వాళ్ళ మైండ్ ఏమవుతుందంటే మంచి వైపుకి వెళ్తుందని నమ్మకం ఎలాగా చెడు చేయకూడదు చెడు పలకకూడదు చెడు మాట్లాడకూడదు మంచిగా ఉండాలి మంచిగా బతకాలని చూపించడానికి చెప్పేటువంటి ఇవన్నీ కదా ఇవన్నీ కూడా ఏవైనా సరే ఒక దీక్ష తీసుకున్నప్పుడు ఏంటంటే మంచిగా బతకడానికి చేస్తారు అబద్ధం ఆడొద్దు అన్యాయం చేయొద్దు ఒకరు పొట్ట కొట్టద్దు ఓకేనా ఒకరు చెడు చేయొద్దు ఒకరికి మంచి చేయండి దేవుడి గురించి తలుచుకోండి దేవుడి గురించి మాట్లాడండి మంచి చేయండి అంటారు కదా ఆ మంచి చేసేటువంటి లక్ష్యం ఏదైతే ఉంటుందో అది ఒక 45 రోజులు 8 రోజులు అలవాటు అయిపోతాయి ఇంకా తర్వాత అలవాటు అవుతుందని చెప్తారు కానీ కొంతమందికి అలవాటు అవ్వట్లేదు ఎందుకు తెలుసా దాంట్లో నిష్ట ఉండదు వాళ్ళకి ఏంటంటే మొక్కుబడిగా చేస్తారంటుంది ఏదో చెప్పేసారు చేశారని చేస్తారు కానీ అలా కాదు మనస్ఫూర్తిగా చేయాలి మనస్ఫూర్తి చేస్తే ప్రతి నెంబరు పవర్ఫుల్లే ఓకే ఇప్పుడు మనకు ఈ ట్రిబులేట్ కానీ ఏదైనా టెక్నిక్ అనుకుంటే ఏంటంటే ఒకటి ఏంటంటే అండి ఈ టెక్నిక్ మొదలు పెట్టేది ముందు ఏదైనా సరే నాట్ ఓన్లీ ట్రిబులేట్ అండి ఏదైనా తీసుకోండి మీరు టెక్నిక్ మొదలు పెట్టేదంటే మీరు ఎన్నిసార్లు చేయాలని దానికి ఒక నియమం పెట్టుకోవాలి ఎన్నిసార్లు చేయాలని ఒక నియమం పెట్టుకోవాలి నియమం పెట్టిన టైంలో ఓకేనండి ఇన్నిసార్లు ఈ టైంలో ఇన్ని రోజుల పాటు ప్రతి టెక్నిక్ అదే ఉంటుంది రూల్ అంటే ఓకేనండి కొంతమంది క్రియేట్ చేసిన టెక్నిక్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు కొన్ని క్రియేట్ అయ్యే మధ్యలో ఓకేనండి ప్రతి ఒక్కరు క్రియేట్ చేస్తున్నారు తప్పు కాదు అది మంచిదే క్రియేట్ చేస్తే ఎందుకంటే వాళ్ళకి ఉపయోగపడుతుంది కాబట్టి ఇన్నిసార్లు ఇన్ని రోజులు ఓకే మనము మన ఏదైతే అఫర్మేషన్ ఉందో దాన్ని రాసుకోవాలి ఇప్పుడు ఏంటంటే ఒక 8 days అనుకోండి టెక్నిక్స్ 88 days ఓకేనండి లేదా 8 days వాట్ ఎవర్ మీరు ఏం తీసుకోండి ఒక 8 సార్లు మీరు అనుకునే దాన్ని ఉదయం మధ్యాహ్నం రాత్రి కానీ లేదా ఒక రోజుకు ఒక 8 సార్లు కానీ తీసుకొని 88 రోజులు రాయమంటారు లేదా దాన్ని రివర్స్లో ఏం చెప్తారంటే 88 సార్లు 88 times మీరు ఒక దాన్ని రాసుకుంటూ 8 days చేయమంటారు ఓకే ఇప్పుడు దానికి నేను డబుల్ టెక్నిక్ అని పెట్టాను అనుకోండి నేను పెడతాను దానికి డబుల్ ఏంటంటే 88 సార్లు 88 రోజులు రాసుకోండి అంతే టెక్నిక్ని మీరు ఫాలో అవ్వాల్సింది ఏంటంటే అంటే మూర్ఖంగా కొంతమంది ఏమంటారంటే గుడ్డి నమ్మకం లాగా బ్లైండ్గా వెళ్ళకండి దాన్ని ఏమంటారంటే 88 సార్లు చెప్పారు అంటే అర్థం ఏంటి అంటే మీ మనసు లగ్నం అన్నిసార్లు అవుతుందని మీ అఫర్మేషన్ కోసం అంటే మీరు బలంగా దేని కోరుకుంటున్నారో దాని మీద మనసు పెట్టండి దానివల్ల ఏం జరుగుతుంది సైన్స్ అంటే మీ అన్కాన్షియస్ మెమరీ ఏమైతే ఉంటుందో ఆ బ్రెయిన్ ఏదైతే ఉంటుందో అది నమ్ముతుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నమ్మకుండా ఏమి సాధించలేరు ఇవన్నీ ఏంటి తెలుసా అండి ప్రతి ఒక్కటి కూడా మన సబ్కాన్షియస్ మైండ్ని నమ్మించడానికోసం మనం చేసేటువంటి పనులే ఇవన్నీ సబ్కాన్షియస్ మైండ్ని యాక్టివేట్ చేయడం కోసం చేయాల్సిన ఫస్ట్ నమ్మించాలి ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేను ఉన్నాను అనుకోండి ఏమంటాను తెలుసా నేను సడన్గా ఒక 100 కోట్లు నాకు వచ్చేయాలని చెప్పి నేను అఫర్మేషన్ రాశాను అనుకోండి నా బ్రెయిన్లో నేను చెప్పాను కదా 2 ఉంటాయని చెప్పాను కదా 2 ఉంటారని చెప్పాను కదా ఒకడు ఏమంటాడు తెలుసా వాడు 100 కోట్ల నువ్వు ₹1 కోటి చూసావు ఎప్పుడన్నా అని నన్ను క్వశ్చన్ ఇస్తాడు వాడు 100 కోట్ల నువ్వు ఎప్పుడన్నా ₹1 కోటి చూసావా నువ్వు అని క్వశ్చన్ వేస్తాడు వాడు ఓకేనా ఆ క్వశ్చన్ వేసేవాడు నోరు ముయించడం కోసం అని చెప్పేసి ఓకే ఆ క్వశ్చన్ వేసేవాడు నోరు ముయించడం కోసం అని చెప్పేసి మనం ఈ టెక్నిక్స్ చేస్తే కనుక వాడు నమ్మేస్తాడు వాడిని నమ్మించడమే మన జీవిత లక్ష్యం ఓకే మీరేం చేయాలంటే మన మైండ్లో ఉన్నటువంటి 2 ఉన్నారు కదా ఒకరిని నమ్మించడం కోసమే జీవితంతో మనము ఈ టెక్నిక్స్ ఫాలో అవుతాం మనము వాడిని నమ్మాడు అనుకోండి మీ 100 కోట్ల హ్యాపీగా వస్తుంది ఎలా వస్తుంది సార్ ఏంటి సార్ మ్యాజిక్ కాదండి ఇది ఏం తెలుసా వాడు నమ్మితే వాడు దారిలో వెతుకుతాడు మీ సబ్కాన్షియస్ మీద ఎవడైతే ఉన్నాడు వాడు నమ్మితే వాడు దారిలో వెతుకుతాడు దేనికి తెలుసా 100 కోట్లు సంపాదించడానికి దారి వెతుకుతాడు కాబట్టి ఈ టెక్నిక్ని మీరు ఏం చేస్తారంటే ఒక రోజుకి 88 times ఓకేనండి ఉదయం ఏదో మీకు బ్రహ్మముహూర్తం అని ఉంటుంది మీకు నచ్చిన టైం తీసుకోండి ఏదైనా సరే ఉదయం అయినా తీసుకోండి లేదా రాత్రి అయినా తీసుకోండి లేదా మధ్యాహ్నం అయినా తీసుకోండి మీకు కుదిరిన టైం తీసుకోండి 88 సార్లు 88 రోజులు రాస్తే దాన్ని డబుల్ టెక్నిక్ అంటారు అలా కాదు సార్ 88 times రాస్తాం రోజుకి 8 days రాస్తాం అప్పుడు ట్రిబుల్ టెక్నిక్ అంటాం ఓకే ఇలా టెక్నిక్ని మనమే క్రియేట్ చేసుకొని మనస్ఫూర్తిగా రాయాలి రాసినంతసేపు మీరు నమ్మాలి ఓకే జస్ట్ ఒక హోంవర్క్ పిల్లలకి ఇస్తే రాస్తారు సార్ అలా రాయకూడదు వాళ్ళు ఏం చేస్తారు హోంవర్క్ అంటే అండి రాసేసి వెళ్ళిపోతారు వాళ్ళు అందులో అట్లా ఏం రాస్తారు కూడా వాళ్ళకి తెలియదు మనకు అలా ఉండకూడదు మనం ఏంటంటే మనస్ఫూర్తిగా నమ్మి ఆ టెక్నిక్ని ఫాలో అవుతూ మీ అఫర్మేషన్ ఏదైతే ఉంటుందో మీరు ఏదైతే మనస్ఫూర్తిగా బలంగా కోరుకుంటారో అది రాస్తూ ఉండాలి రాస్తున్నంతసేపు మీరు దాన్ని అనుకుంటూ ఉంటే ఈ రెండో వాడు ఎవడైతే ఉన్నాడో వాడు నమ్మేస్తాడు
వాడిని నమ్మితే మీ పని అయిపోతుంది, వాడు నమ్మకపోతే పని అయిపోతుంది. ఓకే ఓకే రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.